ఇప్పుడు మీకు ఇష్టమైన జెమినీ టీవీ సీరియల్స్ ని టీవీలో టెలికాస్ట్ అయిన వెంటనే సన్ నెక్స్ట్ లో మాత్రమే చూడండి. నేను చెప్పాను కదా నీ జీవితం ముగిసిపోయిందని. ఇప్పుడు నీకు శరీరం లేదు, ఆత్మవి. లేదు లేదు లేదు, నేను చనిపోలేదు. నేను ఇది నమ్మను. నేను చనిపోలేదు. మరణాన్ని మాత్రం మరణించిన వాళ్ళు కూడా జీర్ణించుకోలేకపోతున్నారు, తోడుగా ఉన్న వాళ్ళు కూడా జీర్ణించుకోలేకపోతున్నారు. మానవుల స్వభావమే అంత. చాలా ఆపండి. నేనేం తప్పు చేశాను? నేనెందుకు చావాలి? నా జీవితం ఇప్పుడే మొదలైంది తెలుసా? మాలాంటి సాధారణమైన కుర్రాళ్ళు ఎక్కువగా కోరుకునేది చదివిన చదువుకు ఒక మంచి జాబ్, మనసుకు నచ్చిన అమ్మాయితో సంతోషమైన జీవితం, అమ్మ నాన్న తోడబుట్టిన వాళ్ళతో ఒక ప్రశాంతమైన జీవితం. ఇదంతా కూడా నాకు ఇప్పుడే అందుబాటులోకి వచ్చింది. నేను చనిపోయానని చెప్తున్నారు, ఇది న్యాయమేనా? నన్ను వదిలేయండి. నేను లేకపోతే నా కుటుంబం, నా అనామిక అందరూ ఏమవుతారో తెలుసా? నేను కనీసం ఇది ఊహించలేకపోతున్నాను. నన్ను వదిలేయండి. నేను వాళ్ళని వదిలి రాలేను. రాకుండా ఇక్కడే ఉండిపోతావా? అవును, ఇక్కడే ఉండబోతున్నాను. కానీ ఎవరి కోసం అయితే నువ్వు ఇక్కడ ఉండాలనుకుంటున్నావో వాళ్ళు మాత్రం నిన్ను చూడలేరు, నువ్వు మాట్లాడింది వినలేరు. అంతెందుకు, నువ్వు ఉన్నట్టుగా కూడా వాళ్ళు గ్రహించలేరు. పర్వాలేదు. నీ దేహం నుంచి ప్రాణం బయటకు వచ్చిన ఆ క్షణమే నువ్వు నీకున్న బంధాలన్నిటినీ వదిలేసుకున్నట్టే అని నిర్ణయించబడింది. ఇక మీదట నీవు ఈ భూమి మీద ఉండటానికి నీకంటూ ఎలాంటి గుర్తింపు ఉండదు. నిన్ను ప్రేమించిన వాళ్ళకి నువ్వు చాలా దూరం అవ్వడం, అది అందులో నుంచి బయటపడ్డమే మనుషులు చేయాల్సిన పని. అందువల్ల నువ్వు వాళ్ళ గురించి బాధపడాల్సిన అవసరం లేదు. ఎవరు లేకపోయినా కూడా ఈ లోకం ముందుకు సాగిపోతూనే ఉంటుంది. అదేవిధంగా నువ్వు లేకపోయినా కూడా నీ చుట్టూ ఉన్న వాళ్ళు బతికేస్తుంటారు. అది అర్థం చేసుకుని నాతో వచ్చేనందు. ఏంటండి ఇలా చెప్తున్నారు? అలా అయితే నేను బతకడానికి వేరే దారి లేదా? జీవితమే ముగిసిపోయిన తర్వాత బతకడానికి దారుందా అని అడుగుతున్నా నిన్ను చూస్తుంటే నాకు నవ్వు వస్తుంది. నీ పుట్టుకని నువ్వు నిర్ణయించుకోలేనప్పుడు సావును మాత్రం నువ్వు ఎలా శాసిస్తావు నందు? పుట్టిన వాళ్ళు మరణించక తప్పదు. అది సృష్టి ధర్మం. అది మార్చడం కుదరదు నందు. ఆ పరమేశ్వరుడి వల్ల మాత్రమే అవుతుంది. ఇంతకు మించి నీకు వివరణ అవసరం లేదు. ఈ భూమిని వదిలేసి నువ్వు బయలుదేరాల్సిన సమయం వచ్చింది. రానందు. I love you, Nandu. I love you. I love you. ఆశలే ఆశగా నీకై అడుగులే వేసి
సాయిలే ప్రకృతే మన కలయికకై క్షణం క్షణం ఎదురే చూసే నువ్వింకా గొప్పగా అచీవ్ చేయాలి, అదే నా ఆశ. సరే, ఎలా వెళ్తున్నావు? కంపెనీ కారులో పద. సరే సరే, ఇవన్నీ చెప్తున్నావే, నువ్వెవరు? యముడివా లేదంటే దేవుడివా? పేర్లో ఏముంది? పుట్టించేవాణ్ణి నేనే, కాపాడేది నేనే, నాశనం చేసేది నేనే. నీ ఇష్టం. దేవుడని పిలువు, ప్రపంచం అని పిలువు, విశ్వం అని కూడా పిలువు. ఏ పేరుతో పిలిచినా కూడా నేను నేనే. నీకేం కావాలి అది చెప్పు. సరే, మీరు చెప్పినట్టుగానే నా విధి ముగిసిపోయిందని అనుకుందాం. నేను వస్తాను, కానీ దానికన్నా ముందు నా కోసం ఒక ముఖ్యమైన పని చేయాలి. అది మీరు నెరవేర్చాలి. మీ వల్ల అవుతుందా? మొదట నువ్వు చెప్పు, అవుతుందో కాదో అయ్యాక నేను చెప్తాను. చెప్పండి, ఇది మీ వల్ల అవుతుందా? దీనికి మీరు ఒప్పుకుంటే మీరు ఏం చెప్పినా నేను వింటాను. ఇప్పటి వరకు మానవ చరిత్రలోనే సాధ్యం కాని ఒక విషయాన్ని నువ్వు అడిగావు. సరే, నువ్వు అడిగినట్టే జరుగుతుంది. నువ్వు అల్ప ఆయుష్తో చనిపోవడం వల్ల నీకు ఈ వరాన్ని ఇస్తున్నాను. ఈ ముగింపు తదుపరి ఒక ప్రారంభంలా మరుసటి క్షణం నుంచి మొదలవుతుంది. అందుకు నువ్వు సిద్ధంగా ఉన్నావా?